ఆరాధన పాట పాడుకుందాం. చివరి చరణ పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. సాంగ్ నెంబర్ 68. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. ఆహాహల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహల్లెలూయా, 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 ఆమేన్.
ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆరాధన క్రమంగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందామండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనులసించినట్లు తన పదమునందు పరిగెత్తనులసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరినములు యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమె. దేవుడి చిన్న వాక్యము దీవించి ఆశీర్వదించును. సంసోను గురించి మనందరికీ తెలుసు. సంసోను ఎవరంటే న్యాయాధిపతి. సంసోను న్యాయాధిపతిగా ఉంటున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి వాళ్ళు తప్పిపోవడం, దేవుడు వాళ్ళ కొరకు ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు వారి కొరకు నియమించడం, ఇలాగా ఒక్కొక్క న్యాయాధిపతి కాలం, ఒక్కొక్క న్యాయాధిపతి 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలాగ పరిపాలన చేసుకుంటూ న్యాయం తీర్చుకుంటూ వచ్చేవాడు. అయితే సంసోను 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్న సంసోను ఏం చేశాడు, చివరికి ఏమయ్యాడు అంటే అతడు చాలా ఓడిపోయిన వ్యక్తిగా, ఓటమికి గురైన వ్యక్తిగా మనము చూడవచ్చు. అయితే సంసోను మనం సంసోను గురించి ఆలోచన చేస్తే ఓడిపోయిన వ్యక్తిగా కనబడినప్పటికీ సంసోను పేరు హెబ్రీ పత్రిక విశ్వాసుల పట్టికలో సంసోను గురించి కూడా దేవుడు రాసి పెడతాడు. సంసోను, బారాకు, యొప్తా అని చెప్పి ఒక్కొక్క సంసోను గురించి కూడా బైబిల్ గ్రంథం హెబ్రీ పత్రికలో అక్కడ మనం విశ్వాసుల వీరుల జాబితాలో చూడవచ్చు. అయితే నేను ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనందరం కూడా ఏదో పొరపాటు, ఏదో తప్పిదం అనేది మనలో ఒక్కొక్కరికి కలుగుతూ ఉంటుంది. మనం మానవులు ఉన్నాం కాబట్టి మనం చేయవలసింది చేస్తాము, ఇంకా ఉండవలసిన రీతిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ పరిస్థితులను బట్టి మనం చేయలేకపోతూ ఉంటాం. అయితే మన ముగింపు, మన భక్తి ఇతరులకు సవాలుగా, లేకపోతే ఇతరులకు
మన వల్ల ఏమన్నా ఉపయోగకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అబ్రహాం జీవితం మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము మరి ఎన్ని ఎన్ని మరి దాడి చేసిన పరిస్థితులన్నీ మరి ఇబ్బందికరంగా ఉన్నా అబ్రహాము తన జీవితం చక్కగా దేవునిలో కట్టుకున్నాడు. మరి లోతు జీవితం మనం చూస్తే లోతు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడుస్తూ వచ్చాడు. కానీ ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోలేడు అని మనం అది చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అందుని బట్టి మరి లోతు తక్కువ అయిన వ్యక్తి కాదు, కానీ వాళ్ళ జీవితము పాఠం మనకి ఏం నేర్పిస్తుందంటే ఇదిగో ఈయన ఇలా ఉన్నదాన్ని బట్టి ఓడిపోయాడు, ఇదిగో ఇన్ని పరిస్థితుల్లో నిలబడి అబ్రహాము చివరి వరకు నమ్మకంగా కొనసాగాడు. ఇవన్నీ మనకు పాఠాలుగా ఉంటున్నప్పుడు మనం మన అనుభవాలు మన పరిస్థితులు మనము ఇతరులకి ఏం పాఠాన్ని నేర్పిస్తాం, ఇదే ముఖ్యమైనది. మనం అదే గురిగా పెట్టుకోవాలి. నేను అదే అనుకుంటా ఉంటా. ఇంత వాక్యం ఏంటన్నా ఇంత చేస్తున్నాను కదా, ఈ భక్తి వల్ల మరి ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదా అని ఎప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నేను చేసే భక్తి వల్ల మనకు మన కుటుంబానికే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మన నడక మన పరిస్థితి మన వాతావరణం ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ సంసోను జీవితంలో చూస్తే సంసోను ఓటమి పాలైనట్లుగా ఆయన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు, కానీ శత్రువులతో వియ్యం అందుకుని ఎవరైతే మరి సంహరించాలో ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారో వారితో ఈయన సంబంధం కలిగి వాళ్ళతో మంచి సంబంధాన్ని కుదుర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే మరి సంసోనుకు ఎంత క్లియర్గా ఆయన ఓటమి ఆయన బలహీనత ఎంత క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుందంటే ఈయన సంసోను మొదటగా భార్యను ఒక ఆమెను చేసుకున్నాడు. ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒక ఆమెని చేసుకున్నట్లుగా 15 అధ్యాయంలో మనకు అక్కడ 13 అధ్యాయంలో మనకి 14 అధ్యాయము 13, 14 అధ్యాయాల్లో మనకు అక్కడ కనబడుతుంది. ఒక ఆమెను చేసుకున్నాడు, ఫిలిస్తీన్ల వ్యక్తిని ఆమెని ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు కూడా చెప్పి ఆమె నాకు ఇష్టమైంది కనుక నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నప్పుడు తల్లిదండ్రులు వద్దన్నా ఆయన ఇష్టాన్ని ప్రకారంగా మళ్ళీ వాళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె ద్వారా సంసోనుకి ఓటమి కలిగింది. అక్కడ ఎవరి ద్వారా కలిగిందంటే సంసోనుకు చేసుకున్న ఆ భార్య ద్వారా అతనికి నష్టం కలిగింది. ఎందుకంటే ఆయన కథను ఆమె వాళ్ళకి చెప్పేసింది. అక్కడ ఓటమి పాలయ్యాడు. తిరిగి ఇక్కడ 16 అధ్యాయంలో దెలీలా అనే స్త్రీ ద్వారా ఓటమి పాలవడానికి అయినా మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నేను ఇలా ఈ పరిస్థితి ఈ స్త్రీ ద్వారా నేను ఓడిపోతున్నాను అని తెలుసు కూడా దాంట్లో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాడు ఆయన. ఆమె ఎంత క్లియర్గా అర్థమవుతుందో మనకు చదువుతుంటే ఆమె ఈ దేని చేత నేను బంధించవచ్చు అని చెప్పి 3 సార్లు అక్కడ అడుగుతూ ఉంది. 6వ వచనంలో దేని చేత కట్టి బంధించాలి నిన్ను అని అడుగుతూ ఉంది. 10వ వచనంలో దేనితో బంధించవచ్చును అని అడుగుతుంది. 13వ వచనంలో దేని వలన నేను బంధించవచ్చు. నేను బంధించడం ఈ మాటే పదే పదే ఎందుకు వినబడుతుంది, నన్ను బంధించాలని అడుగుతుంది ఏంటి, క్లియర్గా అర్థమైపోతుంది సంసోనికి. కానీ దాంట్లో నుంచి సంసోను బయటకు రావడానికి మాత్రం ఆయన ప్రయత్నం చేయట్లే. ఆయనకు మాత్రం అర్థమైపోతుంది ఏమని, ఇదిగో ఈమె ద్వారా నాకు అపాయం ఉంది. ముందుటే ఒక ఆమె ద్వారా మోసపోయాడు కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. అయినా ఆయన అంత జాగ్రత్తను కలిగి ఉండట్లేదు. కానీ దేనితో నేను బంధించాలంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. 3 సార్లు అడుగుతా ఉంది, మాటికి వచ్చి అడుగుతుంది. ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చేసారు నీ మీదకి, సంసోను లేగు అని చెప్తుంది. ఏంటి మీ ఫిలిస్తీన్లు వచ్చారు నన్ను బంధించడానికి అంటుంది ఏంటి. ఈ పరిస్థితి అంతా సంసోనుకు ఎంత నీట్గా అర్థమవుతున్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే వాటన్నిటిని బట్టి సంసోను తీసుకున్న నిర్ణయం ఏంటంటే 16వ వచనంలో ఆమె అనుదినము మాటల చేతాన్ని బంధించి తొందర పెట్టుచున్నందున అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరాను. ఈయన ఇంత
ఇంత మరి నా ప్రాణాన్నన్నా పోగొట్టుకుంటాను కానీ దాని నుంచి నేను విడుదల పొందలేను అన్నట్లుగా ఆయన ప్రాణమన్నా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆ స్థితిలో నుంచి బయటకు ఆయన రాలేకపోతూ ఉన్నాడు. ఆయన ప్రాణం విసిగిపోయేటట్లుగా ఆమె ఆయన్ని విసిగిస్తూ ఉంది. అనుదినం ప్రతిరోజు మాటలతో అతన్ని బాధించి తొందర పెడతా ఉంటే అయినా అక్కడి నుంచి సంసోను బయటకు రావడానికి మరి ఎంత మాత్రం మరి ప్రయత్నించినట్లుగా మనకైతే ఈ దెలీలా అనే ఆమె ఎటువంటిదంటే యోధా మనస్తత్వం కలిగిన ఆమెగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇస్కరియోతు యోధాలాగా ఈమె కూడా ఏం చేస్తుందంటే బేరం పెడతా ఉంది. యేసు ప్రభువును బేరం పెట్టినట్లుగా ఈమె కూడా ఏం చేస్తుంది, ఫిలిస్తీయులు ఆమెను ఏమన్నారంటే అతని బలం ఎక్కడుందో తెలుసుకో, మేము 5వ వచనంలో 16:5లో ఫిలిస్తీయులు సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకోనుము, మేము అతను బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడు 1000 వెండి నాణెము నీకు ఇచ్చిదమని చెప్పి. కాబట్టి దెలీలా ఆయన మొదలు పెడతా ఉంది, ఎలాగ ఆయన బంధించవచ్చు, ఈయన బలం ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని ప్రయత్నం చేస్తూ ఉంది. దెలీలా కూడా యోధా మనస్తత్వం కలిగిన స్త్రీలాగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఇటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు మరి దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాడు. దెలీలా విషయం, ఇదిగో ఆమె నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉంది, నువ్వు మరి తప్పించుకో అన్నట్లుగా దేవుడు ఆయనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ సంసోను ఆ స్థితి నుంచి అనుదినము మాటలతో బంధిస్తూ ఉంది. మాటికి ఆయన్ని మరి చనిపోయేటట్లుగా చావగోరాను అంటే అంత విసిగిపోతున్నాడు. కానీ అక్కడి నుంచి విడుదల మాత్రం అతను పొందుకోలేకపోతూ ఉన్నాడు. మన జీవితాల్లో మరి మనము ఏంటి, సంసోన్ అయితే మరి నిత్యత్వంలో ఉంటాడు. ఎందుకంటే ఎబ్రీ పత్రిక విశ్వాసుల జాబితాలో సంసోని పేరు ఉంది కదా, 11వ అధ్యాయంలో. అక్కడ ఒకసారి చదువుదామా. 11వ అధ్యాయము 32. ఇంకేమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను. అయితే సంసోనుకి అయితే నిత్యత్వం ఉంది, సౌలుకు కూడా నిత్యత్వం ఉంది. ఎందుకంటే మరి సమూయేలు అంటాడు కదా, నువ్వు నాతో కూడా నేను నా దగ్గరకు నువ్వు కూడా రేపు ఈ టయానికి నా దగ్గర ఉంటావని చెప్పి చక్కగా ఆయనకి చెప్పేశాడు. కానీ వాళ్ళకి నిత్యత్వం అయితే ఉంది, కానీ వాళ్ళ జీవితాలు సవాలుగా మనకు మాత్రం కనిపించలేదు. వాళ్ళకి దేవుడు ఎంత స్పష్టంగా వాళ్ళకి ఆ స్థితిని చూపిస్తున్నప్పుడు కూడా దాంట్లోనే నలిగిపోతూ ఉన్నారు, కానీ బయటికి వచ్చే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. మనం మన జీవితాల్లో మనం ఏ యొక్క బంధకాల్లో, ఏ యొక్క అవిధేయత స్థితిలో ఉంటున్నాం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనకు తెలియకుండా ఏముండదు, కానీ ఇదిగో దీని విషయంలో నేను బంధించబడ్డాను, దీని విషయంలో నేను ఓడిపోతున్నానని మనకు స్పష్టంగా గ్రహింపు కలుగుతుంది. కానీ దాంట్లో మనము విసుగుతూ ఉంటాం, దాంట్లోనే ఉండిపోతాం. విసుగు వస్తూ ఉంటుంది, ఆ విసుగులో ఉంటాం, దాంట్లో బయటకు రావడానికి మాత్రం ఇష్టపడట్లేదు. అలా ఉండడం వల్ల మరి సంసోను న్యాయాధిపతి దినాల్లో న్యాయాధిపతిగా ఉంటూ ప్రజలకు న్యాయం తీర్చవలసిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తిగా మనం కనబడుతూ ఉంటాడు. అది చదువుతూ ఉన్నప్పుడు చాలా బాధ, దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అతన్ని ఏం చేశారంటే ఈయన బలహీనత ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే ఫిలిస్తీయులు సర్దారులు 23వ వచనం 23వ వచనంలో ఫిలిస్తీయులు సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన ఎప్పుడైతే బలహీనుడయ్యాడో వాళ్ళు ఎవరికి ఘనత తెస్తున్నారంటే మా దేవతే మాకు సంసోన్ని అప్పగించింది అని చెప్పి వాళ్ళు దానికి పూజలు చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు బలర్పించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సంసోను ఎంత బలహీనుడైపోయాడంటే 20వ వచనంలో, అదే అధ్యాయం 20వ వచనంలో, ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని అప్పటి అయినట్లు నేను బయలుదేరి
విరజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతను బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడు ఆయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టాను. అప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు అనుకుంటున్నారు, మళ్ళీ ఇతని బలం వచ్చేస్తుంది అనుకుని, మళ్ళీ వెంట్రుకలు వస్తే ఇతను బలవంతుడు అవుతాడు అనుకుని, వాళ్ళైతే దాగోని దేవతకి మన దేవతే మనకి శత్రువుని అప్పగించింది అని చెప్పి శత్రువుకి బలాన్ని ఇస్తాం. మనం ఓడిపోవడం వల్ల మనం ఎవరికి బలాన్ని ఇస్తున్నామంటే శత్రువుకి బలాన్ని ఇస్తా ఉన్నాం. మన అందరం కూడా ఏ విషయంలో అయితే మనం చిన్న చిన్న విషయాలు ఓడిపోతామో శత్రువుని బలవంతుడిగా చేస్తున్నాం మనం. సంసోను వాటి మీద వారు ఎవరో శత్రువు బలవంతుడిగా అయ్యి శత్రువుకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా శత్రువుని దేవుడు మాకు అప్పగించాడని చెప్పి ఆ యొక్క దేవతకి వారు పూజ చేయడానికి మరి ఇక్కడ సిద్ధపడినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. అయితే అతన్ని ఏం చేశారంటే బంధించి ఎటువంటి బంధకాలనైనా తెంచుకుని వెళ్ళిపోయే వ్యక్తి ఆయన ఏం చేశాడు, అక్కడ ఆ తలుపులు తీసుకుని వారబంధాలు తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఇత్తడి సంఖ్యలలో బంధించబడ్డాడు. ఆ 16వ అధ్యాయం 3వ వచనంలో సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధాలను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోను ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయి. ఇంత బలవంతుడు ఏం చేస్తున్నాడంటే దేనితో ఆయన బంధించబడ్డాడంట, ఇత్తడి సంఖ్యలు. అవి ఏమీ చేయలేవు, నూనె పోగుల్లాగా అవి దారాల్లాగా తెంపేసిన వ్యక్తి వాటితోనే బంధించబడ్డాడు. అందుకనే మనం పాడైపోవడానికి మన ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోవడానికి పెద్ద పెద్ద పాపాలు కాదు కానీ చిన్న నిర్లక్ష్యం, చిన్న అవిధేయత అది మనకి సులువుగా ఉంటుంది. చాలామంది మరి అన్నీ జయిస్తారు కానీ చిన్న విషయాల్లో బలహీనమవుతారు. ఆ చిన్న బలహీనత వాళ్ళకి ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది. మనం చాలా న్యూస్లో వార్తల్లో వింటూ ఉంటాం. ఒక ప్రిన్సిపాల్ కానీ ఆ టీచర్ కానీ చిన్నపిల్లల విషయంలో మరి అసభ్యంగా యవన బిడ్డల పట్ల ప్రవర్తించిన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు అందరూ వచ్చి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని చెప్పుతో కొట్టడము, బూతులు తిట్టడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను అది చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు, భయపడే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని పిల్లల విషయంలో భయపడతా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే చిన్న అవిధేయత ఆ వ్యక్తిలో కనపడిందో అతని ఘనత అంతా పోతుంది, అతనికి అవమానము జరుగుతూ ఉంటుంది. అతని హోదాను కానీ అతని ఆ స్థితిని మర్చిపోతారు. ఆయన చేసిన ఆ బలహీనతను బట్టి అతన్ని చెడ్డ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయన దగ్గర నిలబడటానికి సరిపోని వ్యక్తులు వచ్చి ఆయన్ని దూషిస్తూ ఉంటారు. అది చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మన ఎంత ఘనతను ఆ వ్యక్తి పోగొట్టుకుంటున్నాడు. దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చేది ఏదైనా మనమే పోగొట్టుకుంటాం, మన చేతులారా మనమే పోగొట్టుకుంటాం. సంసోను ఈ యొక్క ప్రాకారాలు ఈ తలుపులన్నిటి ద్వారబంధాలను అవి చాలా బరువైనవి, వాటిని మొత్తం ఊడబెరికి హెబ్రోను కొండకు మోసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి ఏమైపోయాడంటే ఫిలిష్తీయుల చేతిలో ఇత్తడి సంఖ్యల చేతనే బంధించారు. మనం దేని చేత జయించబడతావో దాని చేత నువ్వు మరి బంధించబడతావని వాక్యం ఉంటుంది. మనం దానికే దాసుడు అవుతావని మనము ఎంత జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. సంసోను 2 కళ్ళు కూడా ఊడబెరిగినప్పుడు నాకైతే చదువుతున్నప్పుడల్లా ఎన్నిసార్లు చదివినా అక్కడికి వచ్చేటోడికి బాగా దుఃఖం కలుగుతుంది. ఎంత బలవంతుడు సంసోను, ఇశ్రాయేలు ప్రజలకు ఎంత న్యాయాధిపతిగా దేవుడు మరి తల్లిదండ్రులు మనోహ తన భార్యకి ఇద్దరికి కూడా దేవుడు దర్శనంలో స్వయంగా కనబడి వాళ్ళకి ఏమేమి చేయాలి, కుమారుడు నువ్వు ఎలా పెంచాలని చెప్పి అన్నీ కూడా ముందే యేసుక్రీస్తుని యోహానికి ఎలాగ ముందుగా చెప్పారో యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు
మరియా దగ్గరకు వచ్చి ఇదిగో ఇలా పెంచాలి ఇలా పెంచాలని చెప్పి ఏ విధంగా మరియాకి చెప్పారో అలాగే సంసోను విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకి దూత వచ్చి అలాగే చెప్పాడు ఆయన స్పష్టంగా ఇదిగో మీ పిల్లవాడిని ఇలా పెంచాలి అతనికి ఈ పేరు పెట్టాలని చెప్పి ఇంత ఆధిక్యత కలిగిన సంసోను ఏం చేశాడంటే అతడు ఆ స్థితిలో నుండి రాలేక అక్కడ బంధించబడ్డ దాన్ని బట్టి ఓడిపోయిన వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అతడు ఓడిపోయి మనకు తెలియజేసేది ఏంటి సంసోను జీవితంలో అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఎంత బలవంతుడైన ఎంత మరి విశ్వాసంలో స్థిరమైన వ్యక్తి అనుకోవడానికి మనం సరుపు. అందుకని కొరింథీ పత్రికలు అనుకుంటూ ఉంటుంది తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే పడిపోవడానికి అవకాశం ఉంది, జాగ్రత్త లేకపోతే పడిపోతాం. మనం విశ్వాస జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మన ప్రవర్తన మన జాగ్రత్త లేకపోతే మన విశ్వాసంలో పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనము నిత్యత్వం అయితే పొందుతాము, దేవుడు క్షమిస్తాడు, నిత్యత్వం ఇస్తాడు, కృప ద్వారా మనకి అవకాశం కలుగుతుంది. కానీ మన సాక్ష్యం కానీ మన తర్వాత మన బిడ్డలకు కానీ అది మన జీవితం ఉపయోగకరంగా దీవెనకరంగా అయితే మాత్రం ఉండదు. నీకు నువ్వే తప్పించుకుంటావు కానీ నువ్వే తప్పించుకుని ఆ శ్రేష్టమైన స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ నీకు ఇతరులకి నువ్వేమి మాదిరిని మిగిల్చి వెళ్ళవు, నువ్వు అక్కడే క్షేమకరంగా ఉంటావు. మరి మనం ఇతరులకి క్షేమకరంగా ఉండాలి అంటే మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా లేకపోతే విశ్వాస జీవితంలో అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ మనందరం కూడా మరి ఈ యొక్క విషయంలోనే దేవుని విషయంలోనే కొన్ని నిర్లక్ష్యాన్ని మనం చూపిస్తూ ఉంటాం. అందుకే కొంచెం బుద్ధిహీనత త్రాసులో పడితే అది జ్ఞానాన్ని తేలగొట్టి అది ఘనతను తేలగొట్టేసి మనల్ని ఏం చేస్తుందంటే అవమానానికి గురి చేస్తుంది. ఆ బుద్ధిహీనతకు తెలిసి కూడా సంసోనుకి తెలిసింది, అంత క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏంటి నిన్ను ఎలా బంధించాలి అని అడుగుతూ ఉంది. ఒకసారి మోసపోయాడుగా, అదే ఫస్ట్ టైం అనుకుంటే తెలియదు అనుకోవచ్చు. భార్య కూడా అలాగే అడిగింది. ఆ రోజు అక్కడ కూడా అలాగే అడుగుతుంది. మొదట 14వ అధ్యాయం 15వ వచనంలో 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి అవి ఇప్పుడు కదా భావం మాకు తెలుపునట్లు అతను లాలన చెయ్యి, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరచుకుంటూ మమ్మల్ని పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపునైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపులేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్దకు ఏడ్చుచు వచ్చాను. 7వ దినం ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దానిని తెలియజేశాడు. మొదటి ఈమె కూడా చాలా తొందర పెట్టింది, ఏడుస్తూ ఉంది. 7 రోజులు ఆ విందు జరుగుతుంది, 7 రోజులు ఏడుస్తూనే ఉంది. ఆమె తొందర పెడతా ఉంది. తొందర పెట్టినప్పుడు ఆ విషయం ఆయనకి చెప్పేశాడు. ఇదిగో ఇలాగా నేను ఇప్పుడు కదా భావం ఇది అని చెప్పి తన భార్యకి చెప్పినప్పుడు ఆమె వెళ్ళి శత్రువులకి చెప్పేసింది. ఆ సర్దార్లు ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి ఆ కథనంతా కూడా వాళ్ళకి చెప్పేశారు సంసోనికి. ఇక్కడ కదా నష్టపోయాను, ఇదిగో ఈ విషయంలో నేను నష్టపోయాను కదా, మళ్ళీ ఈ స్త్రీ ద్వారా నాకు నష్టం కలిగేటట్లుంది, నా బలాన్ని మళ్ళీ ఇక్కడ కూడా అడుగుతూ ఉంది, ఇది ఏదో తేడాగా ఉందని చెప్పి ఆలోచనలోకి సంసోను మాత్రం రాలేదు. కానీ అక్కడ విసికి చనిపోతే బాగుండు అనుకుంటున్నాడు. అలాగే ఆయన స్థితి అలాగే, తన మరణం కూడా అలాగే అయిపోయింది. ఆయన ఏం చేశాడు, శత్రువులతో ఫిలిస్తీన్లతో ఆ సర్దారులతో ఆ గుడిలో అందరితో కూడా చనిపోయినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ 27వ వచనంలో 16వ అధ్యాయం 27వ వచనం, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను, ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ అక్కడికి ఉండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పుల మీద
స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములు ఒకదాన్ని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులు చనిపోదుము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి లెక్క శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. అతడైతే శత్రువుల్ని అక్కడ అందరు కూడా ఫిలిస్తీన్లు అందరు చనిపోయారు. ఆ గుడిలో ఉన్న వారందరూ చనిపోయారు. వారితో పాటుగా సంసోను కూడా మరణం అయిపోయినట్లు అక్కడ మనకు కనబడతాం. అయితే అతని మరి దేహాన్ని వాళ్ళు మోసుకుని పోయి వాళ్ళు అక్కడ 20 అప్పుడు అతని స్వదేశమునకు జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతని తీసుకుని పోచి జొర్యాకు ఎస్తాయేలుకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధులు అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండేను. ఇతను ముగింపు మనకు బాధ కలుగజేస్తూ ఉంది. మన ముగింపు మరి ఇతరులకు బాధకరంగా, అయ్యో ఈయన ఇంత భక్తిగా ఉన్నాడు కానీ ఆయన ద్వారా మనం ఏమి నేర్చుకోలేకపోయాం అన్నట్లుగా కాకుండా, మన భక్తి ద్వారా మనల్ని అనేకులు గమనిస్తూ ఉంటారు. మన భక్తి ద్వారా అనేకులు క్రీస్తుని తెలుసుకునేటట్లు మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి గొప్ప బహుమానం అనేది కలుగుతుంది. సంసోన్లాగా మనకు నిత్యత్వం అయితే ఉంటుంది, కానీ మనం విడిచిపెట్టే సాక్ష్యము, మనం విడిచిపెట్టే మరి జీవితము ఉపయోగకరంగా ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు, మరి అబ్రహాం లాగా మనకి నేటికి అబ్రహాము జీవితం మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి అన్నప్పుడు మనం అబ్రహాంలో ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా ఉండలేకుండా ఉంటాం. అసలు ఆ అబ్రహాము ఆ కుమారుని ఇవ్వడం విషయంలో, దేవుని మాట వినే విషయంలో, ఇస్మాయిల్ని పంపించామన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు సవాలుగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. మరి సంసోను జీవితం మనకు అలా లేదు. మరి మనం ఎందుకు సంసోను తక్కువైన వ్యక్తి కాదు, కానీ ఇదిగో మీరు ఇటువంటి చిన్న పొరపాటుకి మీరు చోటిస్తే మీ జీవితాల్లో కూడా ఏమీ ఇతరులు నేర్చుకోలేరు అని ప్రభు మనకు తెలియజేయడానికి ఇవన్నీ కూడా రాసి పెట్టాడు. మనం అలాంటి వ్యక్తులుగా మన బిడ్డలకు మనం మంచిని మనం చూపించేవారుగా ఉండడానికి మనం చేసేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరూ కూడా సహాయం చేసి నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సంసోను జీవితంలో ప్రభువా మరి ఎంతో శ్రేష్టంగా మీరు ఎన్నుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభా సంసోను ఫిలిస్తీయులు మీరు ఎవరితో అయితే మరి స్నేహం చేయకూడదని చెప్పారో వాళ్ళతోనే స్నేహం చేసి శత్రువుల చేతిలో ఓడిపోయిన వ్యక్తిగా, ఓటమికి గురైపోయిన వ్యక్తిగా మేము చూస్తున్నాం ప్రభా. అతన్ని మా భక్తి జీవితం అలాగా ఉండకుండా జ్ఞానం చొప్పున జాగ్రత్త కలిగి ఉండాలని మీరు చెప్పారు ప్రభా. తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు నాయన. మేము అటువంటి జాగ్రత్త కలిగి భక్తి జీవితంలో మేము ఇతరులకి మేలుకరంగా, మా ప్రభా ఉపయోగకరంగా మేము ఉండడానికి ప్రభు చూపించండి. మీరు మానవుడిగా మా ప్రభా ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా మాకు సవాలుగా మీరు ఉన్నారు నాయన. మీ జీవితం మాకు ఎంతో పాఠాన్ని నేర్పిస్తుంది. బిడ్డలంగా మా జీవితాలు కూడా ఆ విధంగా ఉండడానికి మీ కృపా సహాయం మాకు అందరూ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం మనకు ఈ పరిచర్యకు ప్రవోచ పర్యంతము తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ఆమేన్. వందనాలండి. క్రిస్టియన్ రివైవల్ కన్వెన్షన్ ఫిబ్రవరి నెలలో 4, 5, 6, 7, 8, 9 తారీఖుల్లో సిఎంఐ స్కూల్ ఆకివీడులో జరుగుతాయి.
కాబట్టి ఈ యొక్క 81 యాన్యువల్ మీటింగ్స్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి సభల కొరకు ప్రార్థన చేసి పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.